హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నిన్న మా ఫంక్షన్ అవుట్ఫిట్స్ మీకు చూపించాను కదా. ఇప్పుడు అసలు ఒక ఫంక్షన్కి ఎలా ప్లాన్ చేయాలనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు ముందు మనకు కావాల్సింది ముహూర్తం. ఫస్ట్ మనం ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు 15 డేస్లో ఫంక్షన్ అయిపోవాలి, ఇవాళ ప్లాన్ చేస్తారు, నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ ఆ 15 డేస్లో ఫంక్షన్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండదు, ఏది పర్ఫెక్ట్ కాదు. అందుకని నేనేమంటానంటే, ఏదైనా ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు మినిమం 2 మంత్స్, మాక్సిమం 4 మంత్స్ ఇంత గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. అంటే మీరు బట్టలు ప్లాన్ చేసుకోవాలన్నా, రిటర్న్ గిఫ్ట్ ఏం తీసుకోవాలి, లేదంటే ఎవరెవరిని పిలవాలి, ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుని అందరినీ ఎవరిని మర్చిపోకుండా పిలవడానికి కూడా మీకు టైం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా బ్రదర్ ఫారెన్లో ఉంటాడు, అప్పటికప్పుడు చెప్తే రాలేదు కదా, ముందుగా చెప్తే వాళ్ళు ప్లాన్ చేసుకుని వస్తారు. అందుకని ఇలాంటి వాటి కోసం కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే ఎప్పుడూ మంచిది. మేము ఉపనయనం చేయాలనుకున్న దానికి 5 మంత్స్ ముందు ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే తమ్ముడు వాళ్ళు యూఎస్లో ఉంటారు, వాళ్ళు రావడానికి వాళ్ళ టికెట్స్ తీసుకోవాలన్నా, లేదంటే వాళ్ళకి స్టాంపింగ్ అపాయింట్మెంట్స్ కావాలన్నా వీటన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పి మేము 5 మంత్స్ బిఫోరే ముహూర్తం పెట్టించాము. వాళ్ళకి వెంటనే తెలియజేస్తాం వాళ్ళు ప్లాన్ చేసుకుంటానికి ఉపయోగపడుతున్నారు. ఇది దృష్టిలో ఉంచుకుని మీరు ముహూర్తం నిర్ణయించుకోండి. ముహూర్తం ఫిక్స్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక బుక్ తీసుకుని దాంట్లో మీరు ఎవరెవరిని పిలవాలనుకుంటున్నారు లిస్ట్ అవుట్ చేసుకోండి. మన అంటారు, ఎందుకు మాకు గుర్తుంటుంది కదా, లిస్ట్ అవుట్ చేసుకోవటం ఎందుకు కాదు. ఒక పేపర్ రాసుకుంటే మీరు ఎవరిని మిస్ అవ్వకుండా పిలవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి చాలా ఇంపార్టెంట్ వాళ్ళని మర్చిపోతూ ఉంటాం. వీళ్ళే కదా, దగ్గర వాళ్ళే కదా, పిలుద్దాం అనుకుంటాము, లాస్ట్ డే వరకు పిలవటం అవ్వదు. అలాంటప్పుడు వాళ్ళు చూసారా మాకు లాస్ట్లో చెప్పారు అనుకుంటారు. అందుకని మీరు ఫస్ట్ ఒక లిస్ట్ రాసుకోండి, ఎవరెవరిని పిలవాలనుకుంటున్నారు, పక్కనే వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా రాసుకోండి. రాసుకున్నప్పుడు మీరు ఫంక్షన్ ముందు వాళ్ళకి గుర్తు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. డేట్ మర్చిపోయి ఉండొచ్చు, అలాంటప్పుడు మీరు మళ్ళీ ఒక 2 రోజుల ముందు అలాంటప్పుడు మీరు ఒకసారి గుర్తు చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది మాత్రం ఎస్టిమేషన్. ఎంతమంది వస్తారు ఈ ఫంక్షన్కి, మీరు ఎంతమందిని పిలవాలనుకుంటున్నారు, ఎంతమంది వస్తారు అనేది ఫస్ట్ మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. ఎస్టిమేషన్ లేకుండా రఫ్గా 100 మంది వస్తారు, 200 మంది వస్తారు అనేసుకుని మీరు ఏదో ప్రిపరేషన్స్ చేసేసారు. సడన్గా 400 మంది వచ్చారు, ఏం చేస్తారు? అప్పటికప్పుడైతే ఏమీ ప్రిపరేషన్స్ చేయలేదు కదా. అది కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటానికి, ఫంక్షన్ సజావుగా జరగడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మీరు డేట్ ఫిక్స్ చేశారు, అలాగే ఎంతమంది వస్తారో ఎస్టిమేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సింది ఫుడ్ ఐటమ్స్ మెనూ ప్రిపేర్ చేసుకోండి. మన దగ్గర ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు క్యాటరింగ్ ఫిక్స్ అవ్వండి. మేము ఒకసారి ఇలాగే ఫుడ్ చాలా బాగుందని చెప్పి ఒక క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చాము. అంటే మేము డైరెక్ట్గా టేస్ట్ చేయలేదు, ఎవరో చెప్పారని. వాళ్ళు ఏం చేశారంటే ఎవరినో పంపించారు, ఆ ఫుడ్ అసలు బాగాలేదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఉంటాయన్నమాట. అందుకని మీరు ఏ క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడారో వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే క్యాటరింగ్ ఫిక్స్ అవ్వండి. ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే అందరూ బాగా ఇంప్రెస్ అయ్యేది ఫుడ్ దగ్గరే. ఫుడ్ చాలా బాగుంటే అందరూ 10 రోజులు చెప్పుకుంటారు ఫుడ్ చాలా బాగుందని చెప్పి. మెనూ ప్రిపేర్ చేసే విషయంలోనూ, అలాగే క్యాటరింగ్ ఇచ్చే విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకోండి. మీరు లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. అందులో ఐటమ్స్ అన్ని అందరికీ నచ్చే విధంగా ఉండాలి. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్నీ నచ్చే విధంగా ఉండాలి. అంటే ఏజ్ గ్రూపుల్ని దృష్టిలో పెట్టుకుని మెనూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేది రిటర్న్ గిఫ్ట్స్ లేకుండా అసలు ఈ మధ్యకాలంలో ఫంక్షన్సే జరగట్లేదు. అంటే అందరికీ మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తామని కాదు, కొంతమందికి మనం బట్టలు పెడతాము, కొంతమందికి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాము. మీరు రాసుకున్న లిస్ట్లో ఎవరెవరికి బట్టలు పెడదాం అనుకుంటున్నారు, ఎవరెవరికి రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నారు సపరేట్గా రాసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఎస్టిమేషన్ తెలుస్తుంది. బట్టలు పెట్టేటప్పుడు కూడా మీరు ఒక 10 జతలు ఎక్కువే కొనుక్కోండి. అందరికీ కొన్న తర్వాత ఒక 10 డ్రెస్సెస్ మగవాళ్ళకి, ఒక 10 శారీస్ ఆడవాళ్ళకి, మీకు దగ్గరలో ఉన్న షాప్లో మేము యూజ్ అయితే యూజ్ చేసుకుంటాం, లేదంటే రిటర్న్ ఇచ్చేస్తాం టైప్లో తెచ్చి పెట్టుకోండి. ఎందుకంటే సడన్గా ఒక్కొక్కళ్ళు అనుకోకుండా రావచ్చు, మీరు వాళ్ళు రారని అనుకుంటారు కానీ సడన్గా వాళ్ళు రావచ్చు. అలాంటప్పుడు మనం అటు ఇటు తడబడటం కన్నా ఇలాంటివి ఉంటే సడన్గా వాళ్ళకి పెట్టడానికి బాగుంటుంది. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఒక 10 ఎక్స్ట్రా తెచ్చినంత మాత్రాన ఏమీ నష్టమే ఉండదు కదా. తక్కువ అయ్యాయి అని ఫీల్ అయ్యి అందరిలో ఇదవటం కన్నా ముందే కొంచెం ఎక్కువ తెచ్చి పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే మీరు రిటర్న్ గిఫ్ట్స్ విషయంలో మన కాస్ట్లో వస్తాయి కదా అని చెప్పి ఏవి పడితే ఆ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోకండి. మనకి ఇస్తే ఇది యూజ్ చేసుకోగలమా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్యకాలంలో ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇక్కడ లేని ఐటమ్స్ అన్ని ఈ రిటర్న్ గిఫ్ట్స్ రూపంలో వచ్చి ఇంట్లో పడిపోతున్నాయి. వాటిని ఏం చేయాలో అర్థం కాదు, వాటిని యూజ్ చేసుకోలేము, అలా అని పడేయలేము. గోల్డ్ కాస్ట్ ఉంటున్నాయి కానీ అవి ఉపయోగపడే విధంగా ఉండట్లేదు. ఇలాంటివి ఒక్కసారి చెక్ చేసుకోండి.
నెమ్మదిగా ఈ అలవాటును మనం కూడా మార్చుకుందాం. ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే అది యూజ్ అయ్యే విధంగా ఉండేటట్టుగా మనం చూసుకుందాం. మన బడ్జెట్లో వస్తోంది కదా అని ఏది పడితే ఆ రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం దయచేసి తీసుకోకండి. మీరు బట్టలు పెడదామని డిసైడ్ అయినప్పుడు హోల్సేల్ షాప్కి వెళ్ళి తీసుకోండి. అక్కడ తక్కువ రేట్కి మీకు దొరుకుతాయి. అదే ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ మనకు దొరుకుతుంది. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుని హోల్సేల్ షాప్స్లో తీసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకునేటప్పుడు కూడా మీ బడ్జెట్ ప్లాన్ చేసుకుని స్టీల్ ఐటమ్ తీసుకోవాలన్నా, బ్రాస్ ఐటమ్స్ తీసుకోవాలన్నా హోల్సేల్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి తీసుకుంటే మీకు తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ దొరుకుతుంది. నేను మా ఫంక్షన్ కి ఎక్కడెక్కడ బట్టలు తీసుకున్నాను, హోల్సేల్ షాప్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను తెలుసుకోవాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను డైరెక్ట్ లొకేషన్ మీకు షేర్ చేస్తాను. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కి వీటికి బేగం బజార్ కూడా బెస్ట్ గా ఉంటుంది. హైదరాబాద్ లో ఉండే వాళ్ళైతే బేగం బజార్ లో కూడా రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ చాలా బాగుంటాయి. అలాగే మీకు తక్కువ ప్రైస్ కి ఎక్కువ వెరైటీ కూడా దొరుకుతుంది. మీరు ఒకసారి వెళ్తే కవర్లు అవన్నీ కూడా హోల్సేల్ గా తెచ్చుకోవచ్చు. కాబట్టి బేగం బజార్ లో రిటర్న్ అనేది ఉండదు. మీరు అక్కడికక్కడే ఫిక్స్ అయి తెచ్చుకోవాలన్నమాట, మళ్ళీ రిటర్న్ తీసుకోండి. కానీ బేగం బజార్ లో అయితే మీరు ఎక్కువ ఐటమ్స్ కొంటే వాడి ఇంటి వరకు డెలివరీ కూడా ఉంటుంది. ఇంకా మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సింది స్వీట్స్ అన్నమాట. స్వీట్స్ అంటే ఇంటికి వచ్చే వాళ్ళకి స్నాక్స్ కింద పెట్టడానికి, అలాగే రిటర్న్ గిఫ్ట్స్ తో పాటు మా ఇళ్లలో స్వీట్ కూడా ఇస్తారు. అది ఆచారం. అంటే మాకు అరిసెల, లడ్డు, జంతిక అలాంటివి కంపల్సరీగా ఇస్తారనమాట. ఒడుగులైనా, గృహప్రవేశాలైనా, పెళ్లిళ్ళైనా. అలాంటివి మీరు 2 days ముందు చేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటాయి. ఇవ్వాలి అనేది ముందే సెలెక్ట్ చేసుకోండి. పలానా డేట్ రోజు మీరు కంపల్సరీ స్వీట్ మాకు చేసి ఇవ్వాలి అని ముందే వాళ్ళకి చెప్పి అడ్వాన్స్ ఇవ్వండి. అప్పుడు 2 days ముందు మీకు తయారు చేసి ఇవ్వమని గుర్తు చేయండి. అప్పుడు తెచ్చుకుని ప్యాకింగ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఇది మన ఇళ్లలో ఫంక్షన్ కాబట్టి మన ఇంటి ఫంక్షన్కి మనం ఏం వేసుకోవాలనుకుంటున్నాము అంటే అవుట్ఫిట్ ప్లానింగ్ ముందే చేసుకోండి. లేకపోతే నాకు కూడా మా ఫంక్షన్లో కొంచెం హడావులైంది. కొన్ని చీరలు ముందు కొన్ని చీరల తర్వాత కొన్నింటికి వర్క్ చేయించి కొన్నింటికి చేయించక అలా అయిందనమాట. మీరు అలా కాకుండా ముందే ప్లాన్ చేసుకున్నారంటే దాన్ని పర్ఫెక్ట్గా బ్లౌజులు స్టిచ్చింగ్ దగ్గర నుంచి, వర్క్ చేయించుకోవడం దగ్గర నుంచి అన్ని పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. ఈ సందర్భానికి ఏ డ్రెస్సెస్ వేసుకుంటున్నాం అనేది ఫ్యామిలీ మొత్తానికి ఒక చోట పెట్టుకోండి. డే వైజ్ అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. లేకపోతే ఆ టైంకి డ్రెస్ చేంజ్ చేసుకోండి అంటారు. ఆ టైంకి హడావుడిగా ఏ డ్రెస్ ఎక్కడ పెట్టామో గుర్తుండదు, దానికి సంబంధించిన జ్యువెలరీ ఎక్కడ పెట్టామో గుర్తుండదు. అవన్నీ వెతుక్కుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఇలా కాకుండా మీరు ఒక డేకి సంబంధించినవన్నీ ఒక కవర్లో లేదంటే ఒక సూట్ కేసులో అలా ప్యాక్ చేసి ముందే పెట్టుకున్నారంటే ఆ టైంకి టక్కున నాకు తీసుకుని వేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఎవరెవరికి ఏ బట్టలు పెట్టాలనుకుంటున్నారు అవి ఒక కవర్లో, అంటే ఫ్యామిలీ వైజ్ తీసుకుని మీరు బట్టలు పెట్టే వాళ్ళకి పేర్లు రాసేసి కవర్లో ముందే ఒక స్టిక్కర్ అంటించేసి దాని మీద పేరు రాసేసి ఉంచుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కాకుండా అసలు ఈ గొడవంతా ఎందుకు అనుకుంటే నాకు మొన్న ఒక బెస్ట్ పద్ధతి కనిపించింది. అదేంటంటే మీరు అందరికీ ఒకేలాంటి బట్టలు కొన్నారనుకోండి, అంటే ఏజ్ వైజ్, నేను ఏజ్ డిఫరెన్సెస్ లేకుండా కొనమని చెప్పలేదు, ఏజ్ వైజ్. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు అలా కాకుండా ఒకే కాస్ట్ లో అందరికీ కొన్నారనుకోండి, అప్పుడు ఎవరికే చీర పెట్టినా కూడా ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడు మనం వరుసగా పెట్టుకుంటాము, వీళ్ళు వచ్చారు వాళ్ళకి ఇందులోంచి ఒకటి అందులోంచి ఒకటి తీసి ఇచ్చేస్తాం. అలా ఈజీగా ఉంటుంది అనమాట. ఏజ్ గ్రూపుల వైజ్ పెట్టుకుంటే ఒకే కాస్ట్ లో కొంటే ఈ ప్రాబ్లం రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఒకసారి దీని గురించి ఆలోచించండి. నేనైతే నెక్స్ట్ ఫంక్షన్ నుంచి ఇలాగే చేద్దాం అనుకుంటున్నాను. విషయం ఏంటంటే ఏదన్నా మనం ఒక ఫంక్షన్ చేయాలనుకుంటే మనకి చాలా సపోర్ట్ కావాలి. పూర్వకాలంలో అంగబలం అర్ధబలం అని చెప్తూ ఉండేవాళ్ళు కదా. అంగబలం అంటే మనకి సపోర్ట్గా వచ్చే చుట్టాలు అనమాట. మీకు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉంటారు మీకు హెల్ప్ చేసే వాళ్ళు. అలాంటి వాళ్ళని ఎంచుకోండి. ఇప్పుడు మనకి డిఫరెంట్ చుట్టాలు ఉంటారు. అంటే ఇప్పుడు హస్బెండ్ సైడ్ తీసుకుంటే హస్బెండ్ వాళ్ళ మదర్ సైడ్, ఫాదర్ సైడ్, మన సైడ్ తీసుకుంటే మన మదర్ సైడ్, మన ఫాదర్ సైడ్, ఇలా ఖచ్చితంగా డిఫరెంట్ చుట్టాలు ఉంటారు. వాళ్ళలో మీకు సపోర్ట్గా ఉండే వాళ్ళని, బాధ్యతగా ఉండే వాళ్ళని కొంతమందిని చూసుకుని వాళ్ళకి మీరు ముందే చెప్పండి, మీ సపోర్ట్ మాకు కావాలి. ఖచ్చితంగా చేయడానికి ముందుకు వస్తారు. ఆ ఫంక్షన్లో అన్ని పనులు మనమే ఆల్రౌండర్లా చేయాలంటే అవ్వదు. వర్క్ డెలిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బట్టలు పెట్టే విషయంలో కానీ, రిటర్న్ గిఫ్ట్లు పంచే విషయంలో కానీ, అలాగే అందరూ భోంచేశారా లేదా ఇవన్నీ చూసే విషయంలో కానీ మీకు సపోర్ట్గా నిలబడతారు. ఇలాంటి టైంలోనే మనకి అందరి సపోర్ట్ చాలా అవసరం. మనం కూడా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ వచ్చినప్పుడు అదే విధంగా సపోర్ట్ చేయాలి. రెస్పాన్సిబుల్గా ఉండే వాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకోవచ్చు. ఆ రెస్పాన్సిబుల్గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వర్క్ని డెలిగేట్ చేయండి. అలా చేసినప్పుడు మీరు ఫంక్షన్లో ఉండే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఇప్పుడు పెళ్లి అనుకోండి, పెళ్లిలో చాలా తంతులు ఉంటూ ఉంటాయి కదా, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వచ్చిన వాళ్ళని చూస్తూనే కూర్చుంటే మనం ఇది మిస్ అవుతాం. ఇదే చూస్తూ కూర్చుంటే
వాళ్ళని మిస్ అవుతాం. అలా కాకుండా ఉండాలంటే వర్క్ డెలిగేట్ చేస్తే వాళ్ళకి సరైన టైంకి రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ అందించగలుగుతాము. అందరు భోజనం చేశారా లేదా, ఎవరెవరు వచ్చారు, ఇలాంటి విషయాలన్నిటి కూడా మనకి సపోర్ట్ ఉంటే బాగా జరుగుతుంది. అలాగే మనం ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ చేసేది హౌస్ డీప్ క్లీనింగ్, అలాగే డెకరేషన్, లైటింగ్, ఫ్లవర్స్ ఇవన్నీ లేకుండా ఏ ఫంక్షన్ జరగదు కదా. అలాంటివన్నీ మీకు చుట్టాలు వచ్చే ముందే చేసుకుంటే చాలా బెస్ట్గా ఉంటుంది. అంటే ఫ్లవర్స్ అంటే మీకు పాడైపోతాయి, కానీ పెయింటింగ్, ముగ్గులేయటాలు, డీప్ క్లీనింగ్ ఇవన్నీ అయితే బిఫోర్ ఒక 2-3 డేస్ ముందు, అంటే రేపు చుట్టాలు వస్తారనుకో ఒక 2-3 డేస్ ముందే చేసి ఉంచుకుంటే కనుక మీకు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎదురుగుండా అన్ని క్లీన్ చేస్తూ కూర్చుంటే బాగోదు కదా. ఇలాంటి విషయాలన్నీ మాత్రం కొంచెం దృష్టిలో ఉంచుకుని చుట్టాలు రావడానికి ముందే చేయించుకోండి. అలాగే గెస్ట్లు ఎక్కువ వస్తారనుకున్నప్పుడు ఒకే ఇంట్లో అందరికీ అకామిడేషన్ ప్రొవైడ్ చేయటం అవ్వదు. అలాగే ఒకవేళ అకామిడేషన్ మన ఇంట్లోనే అనుకుంటే ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా లేదా, ఒకవేళ ఎండాకాలం అయితే అన్ని ఫ్యాన్లు, ఏసీలు పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నిటిని ముందే చూసుకోండి. అలా కాకుండా మీరు ఏదైనా గెస్ట్ రూమ్స్ కానీ లేదా ఫ్రెండ్స్ ఇల్లు కానీ అలాంటివి తీసుకోవాలంటే వాళ్ళకి ముందే చెప్పి పెట్టుకోండి. అలాగే ఎవరెవరిని ఎక్కడ అకామిడేట్ చేద్దాం అనుకుంటున్నారు అదంతా మీరు ముందే ఫిక్స్ చేసుకోండి. 2-3 సార్లు మారిస్తే బాగోదు కదా. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముందే అకామిడేషన్ ప్లాన్ చేసుకోండి. ఇంకా ఫంక్షన్ 2 డేస్ ఉన్నానుగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మనం పిలిచిన గెస్ట్లు అందరికీ కూడా లొకేషన్ షేర్ చేయాలి. 4 రోజుల ముందే అందరినీ పిలిచేస్తాం అనుకున్నాం. చాలా బిజీ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళు ఈ డేట్ మర్చిపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఇంకా ఫంక్షన్ 2 డేస్ ఉన్నారుగా మీరు ఖచ్చితంగా డిజిటల్ కార్డ్తో పాటు లొకేషన్ కూడా షేర్ చేయండి. లొకేషన్ని ఆ టైంకి ఎవరికో ఫోన్ చేసి మనం బిజీగా ఉంది ఆ లొకేషన్ ఆ టైంకి షేర్ లేకపోయి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. లొకేషన్ని షేర్ చేయండి, అప్పుడు వాళ్ళకి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే 2 డేస్ బిఫోర్ చేయాల్సిన వాటిలో స్వీట్స్ ప్యాక్ చేసుకోవడం. ఇందాక చెప్పాను కదా, స్వీట్స్ అవి 2 డేస్ ముందు చేయించుకుంటేనే ఫ్రెష్గా ఉంటుందని. అలాంటివి స్వీట్స్ తెచ్చుకుని ప్యాక్ చేయడం. అలాగే ఫ్లవర్ డెకరేషన్ ఒకటి. మన ఇంట్లో డెకరేషన్ ఒరిజినల్ ఫ్లవర్స్తో చేయాలనుకున్నప్పుడు ఒక రోజు ముందు మాత్రమే చేయగలుగుతాం. దీనికి మనం ముందే ప్లాన్ చేసుకుని ఫ్లవర్స్ ఎక్కడి నుంచి తెప్పించాలి, లేదంటే మనం డెకార్స్కి ఇచ్చామంటే వాళ్ళు ప్రాపర్ టైంకి వస్తున్నారా లేదా, ఫోటోగ్రాఫర్ టైంకి వస్తున్నాడా లేదా, వీళ్ళందరూ కూడా ముందు మీరు గుర్తు చేయండి. మా ఫంక్షన్కి ఏమైందంటే పెళ్ళికొడుకుని చేసే రోజు అతనికి 7 అని టైం చెప్తే టైం మర్చిపోయాడంట. నెమ్మదిగా వద్దామని చెప్పి అతను 8:30కి వచ్చాడు. కొన్ని ఫొటోస్ మేమే తీసుకున్నాం, అతను రావట్లేదని అప్పుడు కాల్ చేస్తే అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాడు అనమాట. ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకని ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకుండా ఫోటోగ్రాఫర్ కి, అలాగే మేళాల వాళ్ళకి, ఈ డెకార్ వాళ్ళకి 2 డేస్ ముందు నుంచి గుర్తు చేస్తూ ఉండండి. డే బిఫోర్ కూడా గుర్తు చేయండి. ఇప్పుడు గుర్తు చేయడం వల్ల వచ్చిన నష్టం అయితే ఏమి ఉండదు కదా. మహా అయితే వీళ్ళు ఎక్కువసారి కాల్ చేస్తున్నారు అనుకుంటారు, అంతేగాని టైం మిస్ అయిపోతే మనకి చాలా మిస్ అవుతాం కదా. దానికన్నా బెటర్ ఏంటంటే మీరు గుర్తు చేస్తూ ఉండండి. అలాగే ఏ ఫంక్షన్ స్టార్ట్ చేసినా ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు టైంకి అన్నీ అయిపోతాయి. ఈ మధ్య చాలా ముహూర్తాలు చూస్తే ఎలా వస్తున్నాయంటే 11కి ఉన్నాయి. పాపం ఏమవుతుందంటే వాళ్ళు చాలా ప్లాన్ చేసుకుంటారు, కానీ పూజలోనే వాళ్ళు ఉండిపోతారు. వచ్చిన గెస్ట్లు అందరూ వస్తారు, భోజనం చేస్తారు, అవ్వలేదు కదా అని గిఫ్ట్లు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా మనం ముహూర్తం సెట్ చేసుకునేటప్పుడు ఎర్లీగా ఉన్న ముహూర్తం సెట్ చేసుకున్నాం అనుకోండి, టైం ప్రకారం అన్నీ అయిపోతాయి. మన పూజ ఎర్లీగా అయిపోతుంది, అందరు గెస్ట్లు వచ్చే టైంకి మనం కొంచెం ఫ్రీగా ఉంటాము. అప్పుడు అందరినీ పలకరించడానికి ఈజీగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ముహూర్తం ఫిక్స్ చేసుకోండి. ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం అన్ని ఏర్పాట్లు చేస్తాము, అన్ని పర్ఫెక్ట్గా జరగాలనే కోరుకుంటాము. బాగా జరగాలని రకరకాల మొక్కులు కూడా మొక్కుతాము ఉంటాయి. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, అవి కావాలని చేసినవి కాదు, అనుకోకుండా అలా అవుతాయి. వాటిని మనం పట్టించుకుని దాని గురించే బాధపడుతూ కూర్చుంటే నెక్స్ట్ మనం ఏమీ చేయలేము. కానీ లోపం జరిగింది, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుందామని మనం ఎక్కడికక్కడ అడ్జస్ట్ అవ్వాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళు లోపాలు ఎంచడానికే వస్తారు. అలాంటి లోపాలు ఎంచే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంత పర్ఫెక్ట్ గా చేసినా వాళ్ళకి ఏదో ఒక లోపం కనపడుతుంది. వాళ్ళు ప్రతి ఇంట్లోనూ ఉంటూనే ఉంటారు. వాటిని పట్టించుకుని మీరు బాధపడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయం చెప్పే ముందు నేను ఇంకో విషయం చెప్తాను. సాధ్యమైనంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఫంక్షన్ చేయడానికి చూడండి. అలా కాకుండా మీ ప్లానింగే బాగాలేనప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి అంటారు, అప్పుడు మనం ఫీల్ అవ్వకూడదు. మన ప్లానింగ్ ప్రాపర్ గా ఉన్నప్పుడు మాత్రమే చిన్న చిన్న లోపాలను పట్టించుకోకుండా వదిలేస్తాం. ఇవ్వండి నేను మా ఇంట్లో మా బాబు ఒడుగు ద్వారా నేర్చుకునే విషయాలు. ఇంకా చాలా ఉన్నాయి, వాటిని మరెప్పుడైనా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. మా బాబు ఒడుగు ఎలా జరిగింది అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.